హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్, అలానే విరాన్తో ఎలా టైం స్పెండ్ చేస్తాను, ఏమేమి రెసిపీస్ చేస్తాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. చూసేద్దాం. అలా బాల్కనీలో కూర్చొని నా టీని ఎంజాయ్ చేసాక ఫ్రెష్ అయ్యి దేవుడికి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగ్ లేచి దేవుడికి పూజ చేసుకుంటాను. ఈలోపు విరాన్ లేచాక చేంజ్ చేసి ఒక చిన్న గ్లాస్ పాలు ఇస్తానండి. తాగిన తర్వాత రెడీ చేసేసి టిఫిన్ పెడతానండి. ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే అది పెట్టడం 1 year తర్వాత నుంచి అలవాటు చేశాను. ఈరోజు వచ్చేసి ఇడ్లీ చేశాను. ఇడ్లీ విత్ పల్లీ చట్నీ. విరాన్ ఎక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అయితే అక్కడే కూర్చొని తినమంటానండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా పెట్టి ఇస్తే తింటాడు. మధ్య మధ్యలో నేను కూడా ఫీడ్ చేస్తూ ఉంటానండి. మాక్సిమం 1.5 ఇడ్లీ కంప్లీట్ చేస్తాడు. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్ పెడతానండి. ఈరోజు వచ్చేసి గ్రేప్స్ పెడుతున్నాను. సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసి సీడ్ తీసేసి ఇచ్చేసానండి. వాళ్ళ నాన్నమ్మగారి దగ్గర కూర్చొని తిన్నాడు. ఇప్పుడు వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. బగారా రైస్, పొటాటో కుర్మా, అలానే దోసకాయ కర్రీ చేశానండి. ఈరోజు ఫ్రైడే కదా. బగారా రైస్లో లాస్ట్లో వచ్చేసి పాలమేగడ అలానే లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తుంటారు కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పక్కన వచ్చేసి పొటాటో కర్రీ అవుతుంది. వేసి లంచ్ టైం అయింది. విరాన్కి పెట్టేస్తున్నాను. ఉల్లి చట్నీ వేసి పెట్టేస్తానండి. ఈ 2 ఇష్టంగానే తింటాడు. ఇలా పెట్టేసి వదలనండి. నేను కూడా దగ్గర కూర్చొని ఫీడ్ చేస్తూ ఉంటాను. తను తింటాడు, నేను కూడా మధ్య మధ్యలో ఫీడ్ చేస్తూ ఉంటాను. ఇంకా అందరం లంచ్ ఫినిష్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి విరాన్ని పడుకోబెట్టేసిన తర్వాత నేను వచ్చేసి మిరియాల పాలు కాచుకుంటున్నానండి. కొంచెం ట్రోత్ బాగాలేదు. కొంచెం ఫ్రెష్గా మిరియాలు దంచుకొని వేసుకుంటున్నాను. బయట కూడా ఎండ వర్షంలా ఉంటుంది కదా. చిటికెడు పసుపు కూడా వేసుకొని తాగితే మంచిదే. మా వదిన వచ్చారు. అలా షాపింగ్కి బయటికి వెళ్ళామండి. ఇది వచ్చేసి తాడితోట వచ్చాము. ఇక్కడ శారీస్ చాలా బాగుంటాయండి. తాడితోటలో ఉషా అనుకుంటా షాప్ నేము. శారీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి కానీ డైలీ వేర్ కానీ చాలా బాగుంటాయి శారీస్. పార్టీ వేర్ కాదండి. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి. బల్క్లో ఇస్తూ ఉంటారు కూడా ఇక్కడ శారీస్ వచ్చేసి. వెళ్ళినప్పుడల్లా ఆ షాప్కి ఒకసారి వెళ్ళి చూసేసి నచ్చిన శారీస్ తీసుకుంటూ ఉంటాము. ఎక్కువ ఫ్రాక్స్ అవి కుట్టించుకుంటూ ఉంటాము. ఇవి వచ్చేసి ఇప్పుడు అందరూ కడుతున్నారు కదా. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ శారీస్ వచ్చేసి జిమ్మిచూ శారీస్ అంటారు కదా, అవి ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం కదండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. మేము వచ్చేసి ఒక 2 శారీస్ తీసుకున్నాము. ఈ బ్లాక్ శారీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఈ శారీ ఒకటండి. చాలా స్మూత్గా ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా రాజమండ్రిలో ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేసాము. విరాన్ కూడా లేచాడు. ఈరోజు వచ్చేసి బ్రెడ్ టోస్ట్ చేసి పీనట్ బటర్ వేసి ఇస్తానండి. ఎప్పుడూ ఇవ్వను, అప్పుడప్పుడు ఇస్తాను. బ్రౌన్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ పెడుతుంటానండి. పీనట్ బటర్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. స్పూన్తో తీసి ఇచ్చినా సరే పీనట్ బటర్ ఇష్టంగా తీసుకుంటాడు. సరే చీజ్ ఆమ్లెట్ అలానే ఫ్రూట్స్ పెడుతుంటాను. కొంచెం డిఫరెంట్గా అట్రాక్టివ్గా చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటుంటారు కదా. అలా బాల్కనీలో కూర్చొని బ్రెడ్ని ఎంజాయ్ చేశాడు. ఇంకా టెర్రస్ మీదకి తీసుకెళ్ళి కాసేపు ఆడించేసాను. ఒక్కొక్కసారి పార్క్కి తీసుకువెళ్తాను, లేదంటే ఒకసారి టెర్రస్ మీద తీసుకువెళ్తాను. పిల్లలు కూడా ఉంటారు. బాగా అందరితో కలిసి ఆడుకున్నాక ఇంకా కిందకి వచ్చేసాము. ఈ స్వీట్ ఎంతమందికి తెలుసండి? నాకైతే పెళ్ళైన తర్వాత చూడడం నేను ఫస్ట్ టైము. చాలా బాగుంటుంది. వీటిని అయితే పిచ్చిగుళ్ళు అంటారంట. మా మామయ్య గారు అమలాపురం వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తుంటారు. ఒకసారి ఇవి కూడా ట్రై చేయాలి. ఇంకా డిన్నర్ టైం అయింది. విరాన్కి వచ్చేసి కర్డ్ రైస్, అందులో గ్రానైట్ వేసి ఇచ్చానండి. ఇంకా వేరే యాడ్ చేస్తూ ఉంటాను. ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా అందరం డిన్నర్ కంప్లీట్ చేసేసాము. విరాన్ అయితే ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు పడుకుంటాడు కాబట్టి నైట్ లేట్గా పడుకుంటాడు. మంచి మంచి రెసిపీస్, బేబీ ఫుడ్, షాపింగ్, స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.